ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతి వారం ఇదే సమయానికి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పాలరాజు గారిచే అందించబడుతున్న వాక్యమును మీరు విని దైవాశీర్వాదమును పొందాలని కోరుకుంటున్నాను. వాక్యాన్ని వినే ముందు ఒక పాటను మనం విందాం. దేవుడు నీతో సూటిగా గొప్ప దైవజనుల నోట నుండి వచ్చిన ప్రతి మాట నీ జీవితంలో విలువైన ముత్యము లాంటిది. అటువంటి ముత్యములు కలిగినటువంటి మాటలను విని నీ జీవితంలో అన్వయించుకోని పరిస్థితిలో నీ ఉంటే ఆ బ్రతుకు నిష్ప్రయోజనమే, నిష్ఫలమే, ఉపయోగము లేనిదే. ఈ దేవుడు నీతో సూటిగా నీతోనే నీ హృదయమునే బలపరచునంతగా బలపరచు. ఒంటరి పోరాటం విసుగురెక్కినా పొందిన పిలుపే భారమైపోయినా మేయులందరూ అవమానిస్తున్నా నమ్మదగిన వారు లేక నిరాశతో నిలిచిన పిలుపునే విడచి మరలిపోకుమా. న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను పిలుపునే విడచి మరలిపోకుమా. న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను పిలచిన దేవుడు నిన్ను మరచిపోను. చెప్పండి, పిలచిన దేవుడు నన్ను మరచిపోనా. సియోను దేవుడే నన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నా కన్నీరు అందరూ స్వరము తెరిచి నన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నా కన్నీరు తుడుచును. అసమానమైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో బ్లెస్సింగ్స్ ఛానల్ ద్వారా దేవుని ప్రత్యక్షత అనేటువంటి కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రత్యక్షత అనేటువంటి ఈ కార్యక్రమం సుమారుగా సంవత్సరంన్నర నుండి కూడా మన బ్లెస్సింగ్ ఛానల్ ద్వారా టెలికాస్ట్ అవుతూ ఉంది. అనేక మంది చూస్తూ దేవుని యొక్క కృప ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఆనందిస్తున్నాము, ఆశీర్వదించబడుతున్నాము, దీవించబడుతున్నాము అని తెలియజేస్తున్నందుకు నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని పిల్లలారా, రండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల భాగము 144వ సంకీర్తన 12వ వచనాన్ని చదువుతున్నట్లయితే అక్కడ మన గురించి లేక మన బిడ్డల గురించి అద్భుతమైనటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డాయి. 144వ సంకీర్తన 12వ వచనం లేక 12వ చరణం చదువుకుందాం. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు ప్రియులరా, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కమ్మముల వలె ఉన్నారు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ దినమున నీ వాక్యమును వినటానికి సిద్ధపడిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ టెలివిజన్ పరిచర్య ద్వారా ఎవరైతే నీ యొక్క వర్తమానం వింటున్నారో వారందరిని ఆశీర్వదించండి.
ఈ రోజున మాతో మీరు మాట్లాడుతున్న ప్రత్యేకమైనటువంటి మాటలను బట్టి మా హృదయంలో ఆ మాటలు ఉంచుకుని మేము అభివృద్ధిలోనికి రావడానికి ఒక కృప చూపించమని యేసయ్య ప్రశస్తమైన నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, మరి ఒకసారి ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకమ్మము వలె ఉన్నారు. ప్రియులరా, ఈరోజు ఈ యొక్క మాట మనము కాస్తంత ఆలోచించవలసిన వారమై ఉన్నాం. దేవుని గ్రంథంలో వ్రాయబడిన మాటలను మన మదిలోనికి తెచ్చుకుంటే మనం ఆశీర్వదించబడతాం. ఈరోజు అంశం ఏమిటంటే చెక్కిన కుమార్తెలు లేక నగరునకై చెక్కబడిన కుమార్తెలను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కమ్మముల వలె ఉన్నారు. ప్రియులరా, ఈ చెక్కబడిన అనేటువంటి మాట మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే మా కుమార్తెలు చెక్కిన మూల కమ్మముల వలె ఉన్నారు. దేనికి? నగరునకై చెక్కబడిన మూల కమ్మములు. ప్రియులరా, ఇంగ్లీష్లో అవర్ డాటర్స్ మే బి యాజ్ కార్నర్ స్టోన్స్ అని వ్రాయబడింది పరిశుద్ధ లేఖనములో. నగరునకై చెక్కిన మూల కమ్మములు. ఆలోచన చేస్తే చెక్కినటువంటి శిల్పము ఒక రకంగా ఉంటుంది, చెక్కలేనటువంటి రాయి మరొక రకంగా ఉంటుంది. శిల్పి చేతిలో ఒక శిల రూపొందించబడాలి అంటే అది చెక్కబడినదై ఉండాలి. దేవుని పరిశుద్ధ లేఖనములో కుమార్తెలను గూర్చి లేక నిన్ను గూర్చి లేక నన్ను గూర్చి పరిశుద్ధ లేఖనం ఏమని సెలవిస్తుందంటే నగరునకై చెక్కిన మూలకమ్మములుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఏ నగరునికై చెక్కబడిన మూలకమ్మము అంటే ఈ లోకములో ధనమున్నటువంటి వారి యొక్క గృహాలు లేక వారి ప్యాలెస్లు లేక వారి యొక్క భవనాలు చాలా అందంగా ఉంటాయి. చెక్కబడిన దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తాం, ఈ గృహానికి చాలా కొన్ని కోట్లు లక్షల కంటే ఎక్కువ విలువైనటువంటిది ధనమును ఖర్చు పెట్టారు అనుకుంటారు. ఈ భూలోకంలో ఉన్నటువంటి భవనాలన్నిటికంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్యాలెసెస్ కంటే అద్భుతమైనటువంటి మాట దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది ఏమిటంటే మా కుమార్తెలు నగరునికై చెక్కబడిన లేక చెక్కిన మూలకమ్మముల వలె ఉన్నారు. దేవుడు పోలుస్తూ ఉన్నాడు. ప్రియులరా, నీ బిడ్డలు ఎలా ఉండాలని దేవుని ఉద్దేశం అంటే లేక నా బిడ్డలు ఎలా ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే లేక మనము ఎలా ఉండాలి అనేటువంటిది ఆయన ఉద్దేశం ఏమిటంటే నగరునికై చెక్కబడిన వారిగా ఉండాలి. అంటే ప్రియులరా, ప్యాలెస్ కొరకు చెక్కబడిన వారిగా ఉండాలి. మన ప్యాలెస్ ఏదయ్యా అంటే మన నిత్యము నివసించే ప్యాలెస్ ఏదయ్యా అంటే పరలోకమే లేక పరలోక భవనమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చేసే భక్తి అంతా దేనికోసమయ్యా అంటే ఇక్కడ ప్రభువుని ఎందుకు స్తుతిస్తున్నాము అంటే యేసయ్యను ఎందుకు కలిగి ఉన్నాము అంటే ఒకానొక దినమున ఆయన ప్యాలెస్లో మనం ఉంటామనేటువంటి ఆలోచనతోనే మనము దేవుని నమ్ముకున్నాం, నిజమైన దేవుని వెంబడిస్తున్నాం. ప్రియులరా, దేవుని వాక్యం సెలవిస్తుంది మా కుమార్తెలు నగరునికై చెక్కబడిన మూలకమ్మములుగా ఉన్నారు అంటున్నారు. మన బిడ్డలు లేక మనము ఎలా ఉన్నాము? మనం దేవుని నగరునికై చెక్కబడిన వారిగా ఉన్నామా లేక చెక్కబడలేనటువంటి మరి పనికిరానటువంటి ఒక శిలగా ఉన్నామా? దేవుని ఉద్దేశం ఏమిటంటే చెక్కబడినటువంటి వ్యక్తులుగా లేక చెక్కబడినటువంటి మరి ముత్యములుగా లేక చెక్కబడినటువంటి ఆ యొక్క మూల కమ్మములుగా ఉండాలని దేవుని ఉద్దేశం. కడగబడిన ముత్యముగా చెక్కబడినటువంటి నగరునికై చెక్కబడినటువంటి ఆ యొక్క మరి మంచి ఆధిక్యత కలిగినటువంటి వ్యక్తిగా మనం ఉండాలి. మూల కమ్మముల వలె ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న మాట ఏమిటంటే చెక్కబడినటువంటి వారు మొదటిగా సౌందర్యవంతులుగా ఉంటారు. చూడండి, మన గృహానికి మరి
చాలా చక్కగా పాలిష్ చేయించే ముందు కొన్ని గుమ్మాలు కానీ లేక తలుపులు కానీ ఒక ప్రాముఖ్యమైనటువంటి వాటిని మరి శిల్పి చేత మంచి చెక్కబడినటువంటి విధానంలో వాటిని మనము మలుస్తాం ప్రియులారా. మలచబడినటువంటిది అద్భుతంగా ఉంటుంది. ఈరోజు దేవుని చేత మలచబడినటువంటి జీవితం ఎవరిదైతే ఉంటుందో, లేక ఎవరి జీవితం అయితే చెక్కబడినదిగా ఉంటుందో వాళ్ళట నగరునికై స్థాపించబడినటువంటి కార్నర్ స్టోర్స్గా ఉంటారని, ఆ కార్నర్ స్టోన్స్ అంటే ప్రత్యేకమైనటువంటి మరి మూల స్తంభములుగా ఉంటారని దేవునికి వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియులారా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చెక్కబడినటువంటి వారు ఒకటి సౌందర్యవంతులుగా ఉంటారు, ఆత్మీయమైన సౌందర్యంగా ఉంటారు. దేవుని చేత చెక్కబడితే, దేవుని వాక్యము చేత చెక్కబడితే, మరి ప్రార్థన చేత చెక్కబడితే మనం ఎప్పుడు కూడా సౌందర్యవంతులుగా దేవునితో సహవాసము కలిగి ఉంటాం ప్రియులారా. ఎప్పుడు వాక్యం అనేటువంటిది చెక్కేటువంటిదై ఉండాలి మనలను. నీ యొక్క వాక్యము మరి మనలను చెక్కగలిగితే మనం ఎంత ప్రయోజకులవుతామో దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నీ యొక్క వాక్యమును మనము హృదయములోనికి తెచ్చుకోగలిగితే, అనగా దేవుని యొక్క వాక్యాన్ని హృదయములోనికి తెచ్చుకోగలిగితే, దినదినము కూడా ఆయన వాక్యము చేత బలపరచబడుతూ ఉంటాం, చెక్కబడుతూ ఉంటాం ప్రియుల. చెక్కబడినటువంటి వారు సౌందర్యవంతులుగా ఉండటమే కాకుండా చెక్కబడినటువంటి వారు విలువ కలిగిన వారిగా ఉంటారు ప్రియుల. ఏమిటయ్యా విలువ అంటే, ఆ విలువ క్రీస్తు రక్తము చేత మనలను సరిచేస్తే మనము విలువ పెట్టి కొనబడినటువంటి వారమే ప్రియుల. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే మనము విలువ పెట్టి కొనబడిన వారము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 1 పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో ఆ మాట మనం చదవగలుగుతాం ప్రియులారా. విలువ పెట్టి కొనబడిన వారు గనుక, ఇదిగో మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. ప్రియులారా, చాలా మంది అనుకుంటారు దేవునికి ఆత్మే కదా కావాల్సింది, మనస్సే కదా కావాల్సింది, హృదయమే కదా కావాల్సింది అని అనుకుంటారు ప్రియులారా. కానీ ఇక్కడ దేవునికి వాక్యం ఏం చెప్తుందంటే, ఆయనకు కావలసింది ఆత్మ, అంతేకాదు ఆత్మ నివసించేటువంటి శరీరము కూడా ఆయనకు కావాలి. అందుకనే మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచుడి. దేంతో మహిమపరచాలట? ఈరోజు నీ దేహము లోకానికి అప్పగిస్తే దేవుని మహిమపరచలేం. కనుక ఈ దేహానికి దేవునికి మధ్యన దేవుని ఆత్మ ఉన్నాడు గనక ఈ ఆత్మతో దేవుని స్తుతించాలి, శరీరంతో కూడా దేవుణ్ణి మహిమపరచాలి. శరీరము లోకానికి అప్పగించి, శరీరము దుష్టుడికి అప్పగించి, శరీరము పాపానికి అప్పగించి ఆత్మతో దేవుని స్తుతించుదాము అంటే అది సరైన పద్ధతి కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచండి. దేహంతో దేవుని మహిమపరిచినప్పుడు దేవుడు ఆనందించేవాడు. ఈ దేహాన్ని దుష్టుడికి అప్పగించి, లేక ఈ దేహాన్ని లోకానికి అప్పగించి, ఈ దేహాన్ని పాపానికి అప్పగించి దేవుణ్ణి మహిమపరచుదాము అంటే అది సరైన పద్ధతి కానే కాదు ప్రియులారా. కనుక చెక్కబడిన వారు ఏమై ఉండాలి అంటే, ఈ దేహము కూడా దేవునికి అప్పగించిన వారమై ఉండాలి. ఈ దేహముతో కూడా దేవుని మహిమపరిచే వారిగా ఉండాలి. చెక్కబడినటువంటి వారు సౌందర్యవంతులే కాకుండా ఇదిగో విలువ పెట్టి కొనబడినటువంటి వారు, విలువ పెట్టి కొనబడినటువంటి వారు. ఏమిటయ్యా ఈ విలువ అంటే, యేసుక్రీస్తు రక్తముతో శుద్ధి చేయబడినటువంటి వారము గనుక, విలువైన రక్తంతో శుద్ధి చేయబడినటువంటి వారము గనుక, పాపము లేని రక్తముతో శుద్ధి చేయబడినటువంటి వారము గనుక మనము విలువ పెట్టి కొనబడినటువంటి వారము అనే విషయాన్ని మనం గమనించాలి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివినట్లయితే, యెషయా గ్రంథము 51వ అధ్యాయము
51వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. 51వ అధ్యాయం మొదటి వచనం. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచు ఉండువారలారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో చాలండి ప్రియులారా, మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఏం చేయాలట? ఆలోచించాలంట. ఆ బండ ఎవరయ్యా అంటే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఆ బండ క్రీస్తే అని వ్రాయబడింది. నువ్వెవరి నుండి చెక్కబడాలి అంటే క్రీస్తు నుండి చెక్కబడిన వారవై ఉండాలి. నువ్వు ఏ బండ నుండి చెక్కబడ్డావో ఆ బండ క్రీస్తే అని వ్రాయబడింది. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం ప్రియులరా. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఏ బండ? మనం ఎక్కడి నుండి చెక్కబడితామో, ఎక్కడి నుండి మనము నిర్మించబడితామో ఆ బండ క్రీస్తు ప్రభువారు. ప్రియ దేవుని జనాంగమా, నువ్వు దేవుని మందిరములో ఒక చక్కని మూల స్తంభం వలె లేకపోతే కార్నర్ స్టోన్స్ వలె చెక్కబడి ఉన్నావా? ఈ మందిరములో నువ్వు చెక్కబడితే పరలోకపు మందిరములో కూడా నువ్వు అక్కడ కూడా కనిపిస్తావు ప్రియులారా. ఈ భూమి మీద ఉన్న దేవుని సన్నిధిలో నువ్వు చెక్కబడాలని దేవుని ఉద్దేశం. మా కుమార్తెలు నగరునికై చెక్కబడిన మూల కమ్మముల వలె ఉన్నారు. నువ్వు దేవునికి ఆయన దృష్టిలో ఆయన కుమార్తెగా ఉండాలి అంటే, ఆయన యొక్క సన్నిధిలో కార్నర్ స్టోన్స్గా నిలబడాలి అంటే, ఆయన నగరునికై చెక్కబడినటువంటి మూల కమ్మముగా నీవు సిద్ధపరచబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేని కొరకు నిన్ను ఇష్టపడుతున్నాడంటే ఆయన నగరునికై నిన్ను చెక్కుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ప్యాలెస్ కొరకు నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. శిల్పి తనకు కావలసినటువంటి రాయిని లేక చెక్కడానికి అనుకూలమైనటువంటి 100 రాళ్లలో 99 రాళ్లను ఎన్నుకోడు, కానీ తనకు కావలసిన ఒకే ఒక రాయిని ఎన్నుకుంటాడు. అక్కడ 100 రాళ్లను చూస్తాడు, దానిలో తనకు కావలసిన రాయి ఏదై ఉంటుంది అని తనకిష్టమైన రాయిని తీసుకుని తన చేతిలో ఆ యొక్క అందమైన రూపాన్ని శిల్పి చెక్కుతూ ఉంటాడు ప్రియులారా. మిగిలిన 99 రాళ్ళు కూడా తనకు అవసరం లేదు. ఈ రోజున భూమి మీద అనేక మంది ఉండొచ్చు, నీకంటే అందముగా సౌందర్యంగా ఈ లోకానికి కావలసిన రీతిలో ఉండొచ్చు, కానీ ఆయన కోరుకున్నది ఏమిటంటే ఆ 100 రాళ్లలో శిల్పి ఒక రాయిని ఏ విధంగా ఎన్నుకుంటాడో ఈ రోజున నిన్ను కూడా ఆయన ప్యాలెస్ కొరకు ఆయన నియమించేటువంటి ఆ కార్నర్ స్టోన్గా లేక ఆ ప్రత్యేకమైనటువంటి ఒక మూల కమ్మమ్మగా దేవుడు నిన్ను ఎంచుకుంటా ఉన్నాడు ఆయన నగరునకై. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్యాలెస్ ఎలాంటిదయ్యా అంటే, మనం ఈ లోకంలో ఉన్నతమైనటువంటి వారి ప్యాలెస్లు చూస్తేనే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంకా దానికంటే చెప్పలేనంటి ఊహించలేనటువంటి ప్యాలెస్లోనికి ఇహలోకాన్ని విడిచి వెళ్ళడానికి దేవుడు ముందుగానే ఆ ప్యాలెస్ మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఒకానొక సందర్భంలో అహష్వేరోషు రాజు తనకు భార్య కావాల్సి వచ్చినప్పుడు ఇదిగో ఎస్తేరును ఆ ప్యాలెస్కు దేవుడు నడిపించాడు. ప్రియులారా, ఆ దేశములో లేక ఆ గ్రామములో ఆ పట్టణాలలో ఆ నగరుల్లో ఎస్తేరు కంటే అందమైన వాళ్ళు లేరా అంటే ఉండొచ్చు, కానీ ఆ ప్యాలెస్కి అహష్వేరోషు రాజుగా ఉన్న ప్యాలెస్కి అర్హత కలిగిన వారు ఎవరయ్యా అంటే ఎస్తేరు అని దేవుడు నియమించాడు. ప్రియులారా, ఈరోజు నా దేశంలో చాలామంది
ఆ ప్యాలెస్లో అంతఃపురంలో రాణిగా అర్హత పొందుకోవాలని కన్యకలైనటువంటి యవన బిడ్డలందరూ కూడా క్యూ కట్టారు. కానీ దేవుడు మాత్రము ఇదిగో ఎస్తేరును మాత్రమే నియమించాడు. ఈరోజున పరలోక సంబంధమైనటువంటి ప్యాలెస్కి నిన్ను అర్హురాలుగా ఎంచి మా కుమార్తెలు నగరునికై చెక్కిన మూలకమ్మముల వలె ఉండాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. ఆ నగరంలో మూలకమ్మముగా ఉండాలి అంటే ఈ భూమి మీద దేవుని సన్నిధి అనబడిన మందిరంలో నీ ఒక మరి మూల స్తంభముగా ఉండాలి. ఉంటున్నావా? దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యములో నీవు మూల స్తంభముగా ఉన్నావా? ఇదిగో దేవుని పాటలను పాడడానికి నీ ఆత్మీయ జీవితంలో మూల స్తంభముగా ఉన్నావా? ప్రార్థనా స్థితిలో నీ మూల స్తంభముగా ఉన్నావా? నేను పాటలు పాడతాను అయ్యగారు కానీ ప్రార్థన చేయలేను అని చెప్తున్నావా? నేను పాటలు పాడగలను కానీ అయ్యగారు వాక్యం వినలేను, వాక్యానుసారంగా జీవించలేను అనుకుంటున్నావా? నేను దేవుని దాసులకు సహకారిగా ఉంటాను కానీ వాక్యానుసారంగా నేను జీవించలేను అని చెప్తున్నావా? ఆలోచించి. అన్నిటికంటే ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే ఇదిగో నీవు ఆ పరలోకపు నగరానికి, ఆ పరలోకపు ప్యాలెస్కి నీ ఒక చక్కని స్టోన్గా పనిచేయాలి, ఒక మూల స్తంభముగా ఉండాలి. ఆ పరలోకములో దేవదూతల మధ్యలో నీ ఒక మూల స్తంభముగా ఉండాలంటే భూలోకములో దేవుని సన్నిధిలో దేవుని మందిరాభరణములో కూడా నువ్వు సౌందర్యము కలిగినటువంటి స్తంభముగా ఎందుకు ఉండకూడదు? మాటల్లో కాదు, ప్రవర్తనలో నీవు ముందుకు రావాలి. వేషభాషల్లో కాదు, ఆచరణలో, దేవుని ఆలోచనలో నీవు ముందుండాలి. ప్రియులారా, నా ప్రియమైన స్నేహితురా, సోదరి, దేవుడు నిన్ను ఒక మూల స్తంభముగా చేశాడు. ఒకవేళ నీ ఉద్యోగంలో నిన్ను ఒక మూల స్తంభంగా నియమించాడేమో నాకు తెలియదు. నీ పని పాటల్లో ఒకవేళ నీ మూల స్తంభముగా నియమించాడో తెలియదు. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క సన్నిధిలో నీ జీవితంలో నీ ఒక మూల స్తంభముగా ఉండాలని దేవుని ఉద్దేశం. ప్రియులారా, ఇదిగో నగరునికై చెక్కిన మూల స్తంభం ఎలా ఉంటుంది అంటే చెక్కబడిన స్తంభము సౌందర్యంగా ఉంటుంది, చెక్కబడిన స్తంభము విలువైనటువంటిదిగా ఉంటుంది. చెక్కబడినటువంటి నీవు దేవుని సన్నిధిలో నీకున్న వారందరికంటే లేక మందిరంలో ఉన్న వారందరికంటే నిన్ను దేవుడు గనునిగా ఎంచుకోవాలని ఆశపడుతున్నాడు. మొదటి ప్రయారిటీ దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ప్రార్థనా స్థితి ఉన్నదా సోదరి సోదరుడా? వాక్యము దినదినము చదువుతున్నావా సోదరి సోదరుడా? దైవజనుని యొక్క మాటను అంగీకరిస్తున్నావా సోదరి సోదరుడా? దేవుని మాట ప్రకారం నీవు జీవిస్తున్నావా? ఒకవేళ నువ్వు జీవించకపోతే, అయ్యా ఈ రోజున నేను నీ మందిరంలో ఒక మూల స్తంభంగా ఉండాలనుకుంటున్నాను, ఆ పరలోకపు ప్యాలెస్కి మూల స్తంభంగా ఉండాలనుకుంటున్నాను, అయ్యా నన్ను బలపరచయ్యా, ఇదిగో నన్ను చెక్కు ప్రభువా, నీ నగరానికై చెక్కబడినటువంటి విధానంలో నన్ను మలుచు ప్రభువా అని ఎందుకు ఈరోజు నువ్వు మోకరించి ప్రార్థన చేయకూడదు? నీ స్నేహితుడిగా, సోదరుడిగా, యాజకుడిగా, యజమానుడిగా, దేవుని యొక్క ప్రవక్తగా నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడే నీవు ఉన్నటువంటి స్థలంలో మోకరించి ప్రార్థన చేయగలిగితే, దేవుని అడగలిగితే, నేను ఒక మంచి దేవుని మందిరములో మంచి ప్రధానమైనటువంటి మూల స్తంభముగా లేక మూల కమ్మముగా దేవుడిని చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు చేయించుకొని నిన్ను ఈ సంవత్సరం ఘనమైనటువంటి వ్యక్తిగా రూపొందించడానికి, ఉన్నతమైనటువంటి స్థితిలో నిన్ను ఉంచడానికి, ఇది అంతేకాకుండా నిన్ను ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. అంతేకాదు ప్రియులారా, ఇదిగో దేవుడు నిన్ను ప్రత్యేకమైనటువంటి స్థితిలో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని మాట వింటావా? ఈరోజు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తావా? దేవుని ప్రత్యక్షత అనేటువంటి ఈ కార్యక్రమంలో దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నప్పుడు నీవెందుకు నిర్లక్ష్యపరుస్తావు? ఈ రోజున దేవుని వైపు చూద్దాం. దేవుడు నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఇదిగో ఈ సంవత్సరం నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా చేయడానికి, ఇదిగో ఉన్నటువంటి స్థితి నుంచి ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకురావడానికి ఆశపడుతున్నాడు. కనుక నీవు ఒక మంచి చక్కని రీతిలో బలపరచబడాలని, దేవుని మందిరంలో ఒక
ప్రధానమైన పాత్రగా దేవుడిని చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడే తల వంచి ప్రార్థన చేద్దాం. తల వంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, ఇదిగో సమయం మందు నాయన నీవు చూపినటువంటి కృపకై వందనాలు. ఎందరైతే ప్రభువా నీ బిడ్డల తలలు వంచి నేను కూడా అయ్యా ఇదిగో నగరునికై చెక్కబడిన మూల ఖమ్మం వలె ఉండాలని ఎవరు తలస్తున్నారో వారిని ఒక ప్రత్యేక స్థానంలో దీవించి ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితి తీసుకురమ్మని యేసయ్య ప్రశస్తమైన నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మే గాడ్ బ్లెస్ యూ. నిన్ను స్తుతించకుండా ఉండలేనయ్యా, నిన్ను స్తుతించకుండా బ్రతకలేనయ్యా, నీ శ్వాస లేకుండా నడవలేనయ్యా, నీ తోడు లేకుండా నిలవలేనయ్యా, నీ ఆత్మ లేకుండా ఉండలేనయ్యా, నిన్ను స్తుతించకుండా బ్రతకలేనయ్యా, నీ శ్వాస లేకుండా నడవలేనయ్యా, నిలవలేనయ్యా, నీ ఆత్మ లేకుండా యేసయ్యా, 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 అందరూ చప్పట్లు కొట్టాలి. మనం మహిమపరచండి. మనం చక్కటి సమయం దేవుడు ఇచ్చారు కనుక ఆయన సన్నిధిలో ఆనందిద్దాం. పదములు రావయ్యా, నీ పేరు లేకుండా ప్రకటించలేనయ్యా, సాయము లేకుండా పదములు రావయ్యా, నీ పేరు లేకుండా ప్రకటించలేనయ్యా, సాయము లేకుండా వర్ణించలేనయ్యా, నీ వరము లేకుండా నీడు రావయ్యా, సాక్ష్యము లేకుండా వర్ణించలేనయ్యా, నీ వరము లేకుండా నీడు రావయ్యా, సాక్ష్యము లేకుండా యేసయ్యా, మా చిరునామా రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పోలరాజ్ గారు, న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్, సైదుల్పేట, మెండపేట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9676497742 మరియు 9618277996.